దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితులని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ విచారణ పూర్తి కావడంతో బీహార్ జైలుకు తరలించారు. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జైలు నుంచి సుబోధ్ సింగ్ ను మే 29న కరీంనగర్ కు తీసుకొచ్చారు. అనంతరం పలుమార్లు కస్టడీకి తీసుకుని విచారించి భద్రత కోసం చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. జూలై 2న బీహార్ హైకోర్టు ఆదేశాల మేరకు సుబోధ్ సింగ్ ను తిరిగి బీహార్ జైలుకు తరలించారు. ముఠా సభ్యులు దాదాపు 45 రోజుల ముందే అనువైన దుకాణం కోసం రెక్కించేశారు. వీరంతా తమ సమాచారాన్ని చేరవేసుకునేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ను రూపొందించుకున్నారు. ఆ యాప్లోని ఆదేశాలే కీలకమని పోలీసుల విచారణలో తేలడంతో ఆ యాప్పై నిషేధం విధించారు. అయితే దోపిడీ చేసిన నగలని తొలుత ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మీదుగా పశ్చిమ బెంగాల్లోని అసాన్సోల్ నగర వ్యాపారికి విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆరా తీశారు. తీరా సరిహద్దులు దాటించి నేపాల్కు తరలించినట్లు తెలుసుకుని నిరుత్సాహానికి గురయ్యారు. కేసులో మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.